నా పేరు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అఖిల భారత రెడ్ల ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని లలిత కళా పరిషత్ హాల్ నందు రెడ్డి విద్యార్థులలో 580 మార్కులు 10వ తరగతిలో సాధించిన వారికి వాళ్ళని అభినందిస్తూ మరింత ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెమెంటో సర్టిఫికేట్తో పాటు 5,000 రూపాయలు నగదు బహుమతి కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఒక రెడ్డి కులంలో పుట్టి రెడ్ల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు సమాజంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానీ గౌరవాన్ని మరింత పెంపొందించే విధంగా ఈ రోజున ఈ విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళల్లో చాలామంది ఈ రిజర్వేషన్ అనే అంశం మీద బాధపడుతున్నారు. తప్పనిసరిగా గతంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం చేసిన పోరాట ఫలితంగానే నేడు ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది అమలవుతున్నాయి. ఆ రోజున ఇదే రిజర్వేషన్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పోరాడుతుంటే అప్పటి అధికారంలో ఉన్న వ్యక్తులు కానివచ్చు, లేదా మా రెడ్డిలో కులంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎందుకు మనకి ఇప్పుడు అవసరమా, మీరు ఎందుకు పోరాడుతున్నారని విమర్శించారు. కానీ ఈరోజు ఇంతమంది పిల్లలను భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటే మాకు ఈరోజు ఎంతో మేము పోరాటం చేసినందుకు మాకు గర్వంగా ఉంది. మేము చేసిన పోరాట ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అంతేకాదు కాపులకు 5% ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో ఒక ప్రకటన చేస్తే దానిని కూడా వ్యతిరేకించి కాపులే కాదు ఓసీ కులంలో రెడ్డి, కమ్మ, బలిజ, వైశ్య, బ్రాహ్మణ, ఇలా క్షత్రియ, ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి, వాళ్ళందరికీ సమానంగానే ఉండాలి తప్పితే ఒకే కులానికి 5% రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అని వ్యతిరేకించి ఆ జీవోని అమలుపరుచుకోకుండా అసలు ఆ వ్యాఖ్యలను ఎక్కడ ఎత్తకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎంతో పోరాడింది. ఆ పోరాట ఫలితంగానే ఈ రోజున 10% రిజర్వేషన్ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అమలవుతున్నాయి. మరింత గొప్పగా అమలు కావాలంటే తప్పనిసరిగా దీని మీద అవగాహన కూడా కల్పించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి వారందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లని వెంటనే తీసుకోండి, మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకుందామనే ఆలోచన చేసుకోకుండా ఇప్పుడే వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలా అని మేము ఆలోచన చేసిన వెంటనే మన పెద్దలు రాయలసీమ కన్వీనర్ పాటిల్ రామకృష్ణారెడ్డి గారు ఏదైతే పాటిల్ రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చారో ఆ తర్వాత చాలామంది దాతలు, ముఖ్యంగా మన మోడియన్ రాజశేఖర్ రెడ్డి అన్న కానీ, బిఎస్ఎన్ఎల్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, కోగడం విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు కానీ, సోమరెడ్డి గారు కానీ, మధుసూదన్ రెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి అన్న కానీ, హనుమంత్ రెడ్డి అన్న కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా నా తరపున వ్యక్తిగతంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రెడ్ల హక్కుల కోసం, అదేవిధంగా రెడ్డి జాతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నిరంతరం కృషి చేస్తుంది. ముఖ్యంగా వచ్చే నెల 5వ తేదీన విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ మరియు ప్రతినిధుల సమావేశం అక్కడి విజయవాడలోని కొండవీడు రెడ్డి భవనంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంకో విషయం ఏమంటే, ఈ విధంగా ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిలో రెడ్డి సామాజిక వర్గం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు చాలా పెడుతున్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున గతంలోనే మేము మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా విజయవాడలో 5వ తేదీ జరిగే సభలో తప్పనిసరిగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని గట్టిగా పోరాడతాము. భవిష్యత్తులో విజయవాడ కేంద్రంగా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఈ చర్చల్లో తీసుకొని 5వ తేదీన స్థలం, తేదీ అన్నీ కూడా ప్రకటిస్తాము. కంపల్సరిగా రెడ్డి జాతి కోసం
రెడ్డి ఐక్యత కోసం, రెడ్డి హక్కుల సంరక్షణ కోసం ఎవరైతే పోరాడతారో అది ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా ఘనంగా చెప్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ రోజున ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాకు అవకాశం కల్పించినందుకు లలిత కళా పరిషత్ వారికి, ముఖ్యంగా సోమిరెడ్డి అన్న, శ్రీరామరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై రెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి. ఏపీ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు గారు, రాయలసీమ కన్వీనర్ గారు ఉంటున్నాను. ఈరోజు ఈ మా రెడ్డి బిడ్డలో ప్రతిభా పురస్కారాలు, క్యాష్ మెమెంటో, తర్వాత ఎస్ఎల్వి బుక్ స్టాల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిక్షనరీలు, ఎందరో దాతల చేత ఇవ్వబడిన మొత్తాన్ని ఈ కార్యక్రమంకి వినియోగించి ఘనంగా ఈ కార్యక్రమం జరిపాము. మా రెడ్డి కులంలో పుట్టి దాదాపు 590 పైచిలుకు మార్కులు ప్రైవేట్ పాఠశాలలోను, 580 పైచిలుకు మార్కులు ప్రభుత్వ పాఠశాలలను చదివి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మా చేత ప్రశంసలు అందుకున్న మా రెడ్డి బిడ్డలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రెడ్డి సంఘం అనంతపురంలో ఉయ్యాలవన నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కార్యక్రమం గొప్పగా చేశాము. పక్కనే దాదాపు 90 రోజుల పాటు చలివేంద్రాన్ని కూడా ముడియం రాజశేఖర రెడ్డి మంచినీటి సరఫరా ద్వారా కూడా చలివేంద్రాన్ని కూడా 90 రోజుల పాటు నిర్వహించాము. అలాగే ఈరోజు ఈ విద్యార్థి పురస్కార కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించాము. ఇలాగే సేవా కార్యక్రమాలు మా సంఘం తరపున మా రెడ్డి పెద్దలు, దాతల సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు చేసుకుపోతుంటామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. ఈరోజు 30 మందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశాం. ఈ జిల్లాలో దాదాపు ఇంకా మాకు అందుబాటులో లేనివి, రానివి ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 100 మందికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాము. ఇలాగే మా సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. రెడ్డి సంఘం ఇంతకుముందు ఎన్టీఆర్ సర్కిల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కాంస్య విగ్రహం ప్రతిష్ఠం చేసి చక్కగా ఈ రోజుకి అనంతపురంలో రెపరెపలాడుతూ వెలిగిపోతోంది. దానికి కూడా మేము గర్విస్తున్నాం. అలాగే 3 నెలల పాటు దాతల చేత మా సంఘం ద్వారా చలివేంద్రం కూడా చక్కగా నడిపాము. రోజుకు 1000 మంది ద్వారా ఆ చలివేంద్రం నడిచింది. దానికి మాకు కలెక్టర్ నుంచి, తరువాత పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా అప్రిషియేషన్ జరిగింది. దానికి కూడా సంతోషపడుతున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుండి మాకు సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణమైన మా అధ్యక్షులు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు, తర్వాత సంఘానంతా పరిచయం చేస్తాను. తదుపరి మా సంఘం, మా జిల్లాలో ఉన్న సంఘంలో సభ్యులందరూ, మా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, తదితర సంఘ సభ్యులందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు ఆర్థిక పరిస్థితులు అనేవి ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాని కోసం మేము అడగగానే మాకు దాతలుగా ధన సహాయం చేసిన వారిని ఈ సందర్భంగా మన్ననం చేసుకోవడం ఎంతైనా సంతోషదాయకం. మా సంఘానికి ఎప్పుడూ ముందుంటూ వెన్నదండు ఉంటూ నేనుండాను, మీరు కానిచ్చండి అని ప్రతి కార్యక్రమానికి తన వంతు సాయం చేస్తున్న కోగటం విజయభాస్కర్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారు. అలాగే బిఎస్ఎన్ఎల్ రాజశేఖర రెడ్డి అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి తోడుంటానని 10,000 రూపాయలు వాళ్ళు కూడా ఇచ్చారు. మదన్ మోహన్ రెడ్డి గారు తపోవను, ఆయన 10,000 రూపాయలు ఇచ్చారు. లింగారెడ్డి గారు 10,000, తాడిపత్రి కృష్ణారెడ్డి అన్నగారు 10,000, ముడియం రాజశేఖర రెడ్డి గారు 10,000, ఎస్కేలు పనిచేస్తున్న రఘునాథ్ రెడ్డి గారు 5,000, ఆత్మకూరు రామకృష్ణారెడ్డి గారు 5,000, తర్వాత బిఎస్ఎన్ఎల్ రాజశేఖర రెడ్డి గారు 5,000 కూడా ఇచ్చారు. రమణారెడ్డిని పెనుగొండ ఆఖరి నిమిషంలో నేను అడక్కనే వాళ్ళు స్పందించి వాళ్ళు ఈ కార్యక్రమంలో నా వంతు కూడా భాగం కల్పిస్తారని వాళ్ళు కూడా ఒక 5,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ముందుగా ఇక్కడ వచ్చిన కొంతమంది ముఖ్యుల చేత స్టూడెంట్స్కి భవిష్యత్తులో ఎలా ఉంటుంది, విద్య యొక్క
ప్రభావము భవిష్యత్తులో దాని గురించి మన పిల్లలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ వీళ్ళు ప్రసంగాల తర్వాత కూడా ఒక్కొక్కరికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ సన్మాన కార్యక్రమం దాతల చేతి మీదుగా వాళ్ళకు ప్రశంసా పత్రము, అవార్డు, డిక్షనరీ బుక్కు, తర్వాత ఉయ్యాలవాడి నరసింహారావు గారి జీవిత చరిత్ర బుక్ కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. ముందుగా మా సంఘం యొక్క సభ్యులందరినీ ఈ సందర్భంగా పరిచయం చేయదలుచుకున్నాను. మా అధ్యక్షులతో పాటు గౌరవ అధ్యక్షులు, మిగిలిన సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని మరమ్మతులు కావించి ఒక గొప్ప విగ్రహ ప్రతిష్ట ఇంతకు మునుపు చేసిన దాన్ని మళ్ళీ బాగా చక్కగా దాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ఈ కార్యవర్గ సభ్యాన్ని ప్రప్రథంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అది ఈరోజు ఒక గొప్ప మోనమెంట్గా దాన్ని చక్కగా రీఓరియంట్ చేసి పెట్టడం జరిగింది. దానికి వీళ్ళందరూ కూడా కృషి చేసింది దగ్గరుండి మేము గమనించడం జరిగింది. కాబట్టి అలాంటి సత్కార్యంలోనే రెండవది చలివేంద్రం సమాజానికి ఉపయోగపడే విధంగా మనము చేయూతనివ్వడం సమాజానికి అవసరమని ఆ నినాదాన్ని కూడా ప్రజల్లోకి చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెడ్డి సంఘం తరఫున కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళ ద్వారా ఆర్థికంగా వెనకబడి మరి చదువు పరంగా ముందడుగు ఉన్నటువంటి విద్యార్థులకు సహాయం చేయాలా, ఎంతో కొంత ఉడతా భక్తిగా ప్రారంభ సూచిగా చేయాలనే ఒక తలంపు కూడా అభినందించదగ్గ విషయం. ఈ విధంగా ఇలాంటి మనము సంక్షేమ కార్యక్రమాలని మన సామాజిక వర్గానికి సంబంధించి మనము కొనసాగిస్తూ పోతే తప్పకుండా దానికి సహాయ సహకారాలు అందించడానికి సమాజంలో ఎంతోమంది ఉదాత్త స్వభావాలు ఉన్నారని మాత్రం మనము నమ్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం చేసే విషయం పారదర్శకంగా ఎలాంటి అది ఇది లేకుండా పారదర్శకంగా చక్కగా చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనకు చిరకాల కోరికైన రెడ్డి కళ్యాణ మంటపం విషయం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది. గత మాసంలో ఎండాకాలం ముందు కొద్దిగా ఒక నెల రోజుల కాలం పాటు కొంత మన సామాజిక వర్గంలో ముందడుగు ఆర్థికంగా ముందడుగు ఉన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కొంతవరకు మంచి స్పందన లభించింది. ఆ స్పందన ప్రకారం మన కళ్యాణ మంటపం కూడా మన సహకారం అవుతుందని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఉంది. డబ్బున్న వాళ్లే కాకుండా మనం ఆర్థికంగా ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు ఆ గొప్ప కార్యక్రమానికి ఇవ్వడానికి మీకు అందరికి కూడా ఒక కోడ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయబోతున్నాం. క్యూఆర్ కోడ్ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎంత తోస్తే అంత, మీకు ఎంత వీలైతే అంత సహకారాన్ని అందించి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా సంఘం యొక్క అకౌంట్లోకి పోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పారదర్శకంగా అకౌంట్ నిర్వహించి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇటీవల దానికి ఒక దాత శివారెడ్డి గారు, శివరామాంజన్ రెడ్డి గారని ఒక బిల్డర్, మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మనము రిక్వెస్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించి కళ్యాణ మంటపానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ముందుకు వచ్చాడు. వారికి మనం అందరం అభినందనలు తెలియజేయాలి. లాస్ట్ మంత్ ఎండాకాలం కావడం వల్ల కొంత లేబర్ లేకపోయింది. ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ లోపుగా కళ్యాణ మంటపం యొక్క కాంపౌండ్ వాల్ ప్రారంభ కార్యక్రమం కొనసాగింపబడుతుంది. ఆ తదుపరి మీరందరూ కూడా ఎంత వీలైతే ఎంత, 2000 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, ఎంత మీకు సాధ్యమైతే అంత. ఇంకొకరు ఇంత ఇస్తారని చెప్పేదానికంటే మనం ఎంత ఇస్తామని చెప్తూ అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఇలాంటి ఇంకా కార్యక్రమాలని నిర్మాణాత్మకమైన సమాజంలో ఇంత ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా ఎంత వీలైతే అంత, ఇప్పుడు ఇద్దరికి సాయం ఉంటే ఒకరికైనా వీలైతే ఎంత వీలైతే అంత మనం కూడా సహాయ సహకారాలు కొనసాగిస్తూ సమాజంలో ఒకప్పుడు రాజకీయంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు,
మరి ఆర్థికంగా కావచ్చు ముందు వరుసలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం మరి వెనకబడకుండా వెనకబడిన వాళ్ళకి చేయూత ఇస్తూ సమాజంలో ఒక నిర్మాణాత్మకమైన ఒక సామాజిక వర్గంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తే అందరికీ కూడా నా యొక్క శుభాభినందన తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈనాటి విద్యార్థులకు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెడ్డి బంధువులు, ఆత్మీయులు, సోదరులు, సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ముఖిలిత హస్త ప్రణామములు. చాలా సంతోషం. చాలా రోజులుగా రెడ్లలో అనైక్యత ఉంది అనే పదమే ఉండింది కానీ అందరికీ, కానీ రెడ్ల లెవెల్ కూడా ఐక్యతకి వస్తున్నారా అని ఒక శుభసూచకం అనుకుంటున్నాను. కాబట్టి చాలా సంతోషం. అందరికీ అభినందనలే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. ఇక రామకృష్ణ రెడ్డి అన్న నాకు సుపరిచితులు. రెడ్డి సంక్షేమ సంఘానికి ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్ట అయితేమి, మళ్ళీ చలివేంద్రము, మరి ఉడతా భక్తి ఏ కార్యక్రమానికైనా ఆయన అన్నీ ముందుండి చేస్తున్నా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే ఆ రెడ్డి సంక్షేమ సంఘం యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమంజలు. రెడ్డి సంఘం ఆవశ్యకత ఏమి? ఎందుకు రెడ్డి సంఘం పెట్టుకోవాల్సి వచ్చింది? రెడ్డి సంఘం లేకపోతే రెడ్లు బతకలేరా? రెడ్లు విద్యను అభ్యసించలేరా పిల్లలు? ఎందుకు రెడ్ల సంఘం ఆవశ్యకత? ఎందుకు రెడ్డి సంఘం పుట్టాల్సి వచ్చింది? రెడ్ల సంఘమే కాదు, ఈ సంఘాలు అనేటివి భారతదేశ అభివృద్ధి కోసం. ప్రతి కులంలోనూ సంఘాలు ఉన్నాయి, ప్రతి కులంలోనూ సంఘాలు ఉన్నాయి. కానీ రెడ్ల సంఘం లాస్ట్లో చైతన్యం అవుతుంది. ఎందుకు లాస్ట్కి వచ్చింది రెడ్డి సంఘం అనేదంటే, ఒకప్పుడు ఏ విలేజ్లో తీసుకున్నా కూడా రెడ్లదే రాజ్యం. రెడ్లే ఎప్పుడు కూడా చేయి చేసేవాళ్ళు కాదు, చేయూతనిచ్చి ఎవరికైనా చేయి అందించి భోజనాలు పెట్టి చేసే పరిస్థితులు ఉండేవి. అందుకు రెడ్ల సంఘం ఆవశ్యకత అప్పట్లేదు. మరి రాను రాను ఆ రెడ్డి రాజుల నుంచి ఉన్న ఈ రాజ్యాలన్నీ కూలిపోయినాయి. రెడ్లను అందరూ కూడా విమర్శిస్తున్నారు, అన్ని కుల సంఘాలు, అన్ని మతాలు, అందరూ రెడ్లు. మరి ఏ రెడ్డి కూడా ఎవరికి అపకారం చేసేది ఉండదు. ఎవరో ఏ క్యాస్ట్లో అయినా కాస్తో కూస్తూ ఉంటారు, అది కామన్. మరి రెడ్లు అనుకుంటే ఏ రాజ్యాలైనా కూలిపోతాయి. నాకు తెలిసి ఏ పార్టీలో అయినా కూడా రెడ్లు ఉంటారు. ఏ పార్టీ, ఎనీ పార్టీ, ఈవెన్ నక్సలైట్ తీసుకోండి, నక్సలైట్లో కూడా రెడ్లు ఉంటారు. రెడ్లే ముందరుంటారు, రెడ్లే పోరాటం చేస్తారు, రెడ్లే చనిపోతారు, రెడ్లనే అందరూ ముందుకు పెడతారు, రెడ్లనే ఉపయోగించుకుంటారు. బట్ రెడ్లు మాత్రం రెడ్లకు కోఆపరేషన్ చేసుకోరు. రెడ్లలో అన్ని విభజనలు ఉంటాయి. ఇందాక అన్న బయట చెప్పా,
రెడ్డిలో ఒకరు డయాస్ మీద ఉన్నారంటే కింద ఉండే వాళ్ళంతా ఏం వాడేనా డయాస్ మీద పోయేది, నేను పోలేనా అనే నానుడి ఉంటుందన్నా అని. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సాంఘికంగా కానీ రెడ్లు ఎంతో చైతన్యవంతులు ఎప్పటి నుంచినో. మరి కాలానుగుణంగా అన్ని కులాల్లో మాదిరి రెడ్లలో కూడా చాలా పేద పిల్లలు ఉంటారు, ఆనిముత్యాలు ఉంటారు. వాళ్ళకి ఆర్థిక సదుపాయం లేక సాంఘికంగా చితికిపోయిన ఫ్యామిలీలు ఉన్నాయి. అట్లా ఫ్యామిలీల్లో ఆనిముత్యాలు ఉండే పిల్లల్ని వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తే వాళ్ళు మన రెడ్డి సామాజిక వర్గానికి రాబోయే రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పౌరులే వాళ్ళే ఈ రెడ్డి సామాజికానికి రెడ్డి సంఘానికి ఈరోజు రెడ్డి సంఘం నుంచి కాస్తో కూస్తో సన్మానం అందుకుంటే వాళ్ళ జీవితాంతం ఆ పిల్లలు నేను మా రెడ్డి సంఘానికి ఏమైనా చేయాలి, మా రెడ్డి పిల్లలకి ఏమైనా చేయాలి, మా రెడ్డి వంశంలో పుట్టిన ఎవరికైనా కూడా ఏ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి నేనేదో చేయాలనే ఒక బీజం వేసిన వాళ్ళు అవుతాం ఇప్పుడు. అందుకే ఈ విషయానికి మరీ నేను రామకృష్ణ రెడ్డిని అభినందిస్తున్నాను. మరి రెడ్డి సంఘం అనేది అందరికీ ఆదర్శంగా ఉండాలి, అన్ని సంఘాలకి. ఎందుకో మనం వెనుకబడిపోయినాం. మరి ఇప్పటి నుంచి అన్న ఇందాక ఎవరు ఇక్కడ చెప్పారు, అందరూ చేయూతను అందించే వాళ్ళు ఉన్నారు. రెడ్డి సంఘం ఎంతో బిగ్ షాట్లు ఉన్నారు. అనుకుంటే ఒక నెల లోపలే పెద్ద పెద్ద కళ్యాణ మంటపం రెడీ చేస్తారు. కానీ ఐక్యతా లోపం. దానికి ఎవరు ఒకరికొకరు విమర్శించుకోకుండా, ఇందాక అన్న చెప్పాడు మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, తోస్తే 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఎంత అయినా వేయండి అని. నా దృష్టిలో డబ్బే కాదు, డబ్బు ఇవ్వాల్సిన పని కూడా లేదు. డబ్బు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, మిగిలిన పనులు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. నామోషి లేకుండా ఇంకొకరికి ఏదైనా మెసేజ్ పాస్ ఆన్ చేయడం కానీ, ఇంకొకరిని పిలుచుకొచ్చేది కానీ, లేదు అక్కడ వర్క్ ఏదైనా చేస్తా అంటే అక్కడ సూపర్విజన్ చేసే విషయంలో కానీ ఏదో ఒక సహాయ సహకారం అందిస్తే దాన్ని కూడా అభినందిస్తారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తక్కువ మంది రెడ్లైనా ఒక్కొక్కరు 100 మందిని ప్రభావితం చేసే పెద్దలు ఉన్నారు, ఒక్కొక్కరు 10 మందిని ప్రభావితం చేసేవాళ్ళు. మినిమం ఒకరు ఈచ్ వన్ టీచ్ వన్ అనేవాళ్ళు. ఒకరిని ప్రభావితం చేస్తే చాలు, ఎంతోమంది ప్రభావితం అవుతారు. అందరికి కూడా మనము ఆదర్శంగా ఉంటామని మనవి చేస్తున్నా. ఇక నాకు ఇచ్చిన అంశం ఇదిగా, రమణారెడ్డి అన్న స్కూల్ నడిపాడు, పిల్లలకి ఏదైనా చెప్పాలా అని. మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసిన 10th క్లాస్ ఆనిముత్యాలు ఉత్తీర్ణులైనటువంటి ఆనిముత్యాలు అందరికీ కూడా అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యోగా అనేది మన భారతదేశంలోనే పుట్టింది. యోగా అంటే కేవలము మెడిటేషన్ చేయడమా లేకపోతే ఆసనాలు వేయడమా ఇది అనుకోవచ్చు, కానే కాదు. యోగా అనేది 3 అంశాలతో ముడిపడింది. మనిషి జీవితంలో అన్నీ మితంగా ఉండాల, మిత తిండి, మిత నిద్ర, మిత భాష. అట్లా నువ్వు చేసేది ఏదైనా కూడా మితంగా ఉంటే నువ్వు బాగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అనారోగ్యాలు రావు అనే దానికి అవన్నీ ఋషులంతా కూడా ఆ యోగా కార్యక్రమాన్ని మన భారతదేశంలోనే ప్రవేశపెట్టారు. మరి మన భారతదేశం ఎంత గొప్ప దేశమో ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడినాయి. ఎప్పుడు మన దేశాన్ని విదేశీయులు పరిపాలన చేస్తా అంటే స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది అసూలు బాశారు. గాంధీజీ ఈ చెంప కొడితే ఈ చెంప కొట్టమంటే 3 ఉన్నారు, లాల్ బాల్ పాల్ అని, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అని.
వారు ఒకరిని చంపితే మేము ఇంకా 10 మందిని చెప్తామని పోరాటం చేసినాం. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఎందరో మహనీయులు మరి వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛ అవయవాలు పీలుస్తూ ప్రశాంతంగా ఉన్నాం భారతదేశంలో. మరి అట్లాంటి భారతదేశానికి మనం ఏం చేయాలి? నాడు కోఆపరేషను, సమాజ సేవ, దేశం కోసం వాళ్ళు పరితపించి ప్రాణాలు అర్పిస్తే నేడు సమాజము ఏమైందంటే స్వార్థపూరితంతో బంధువు లేదు, ఇంకొకరు లేదు, ఏమి లేదు, కేవలం డబ్బుకు లోకం దాసోహం. నీ దగ్గర డబ్బు ఉందా మా బంధువు, డబ్బు లేకపోతే వాడు మాకు దూర బంధువు. అట్లాంటి రోజులు. మరి ఇట్లాంటప్పుడు ఈ రెడ్డి సంఘము ఈ కార్యక్రమానికి నాంది పలికినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. పిల్లల గురించి ఎక్కువ చెప్పాల్సిన పనేం లేదు. మొట్టమొదట పిల్లలకు ఉండాల్సిందేది 3 అంశాలు: పంక్చువాలిటీ, డిసిప్లైన్, డిటర్మినేషన్. నీ దగ్గర పంక్చువాలిటీ ఉంటే డిసిప్లైన్ ఉంటుంది, డిసిప్లైన్ ఉంటే డిటర్మినేషన్ వస్తుంది, పట్టుదల. నీకు పట్టుదల, ఈ 3 అంశాలు ఉన్నాయి కాబట్టే నువ్వు ఈ రెడ్డి సంఘం పిలుపుకి నీ నేము సెలెక్ట్ అయింది. ఈ 3 నీకు ఉండడానికి కారణం ఎవరు? మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలుడా? 30 మెంబర్సా? హృదయపూర్వకంగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. రోజు ఉదయం లేస్తానే మీ తల్లిదండ్రులకి, తల్లికి కానీ తండ్రికి కానీ పాద నమస్కారం చేసుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? దీంట్లో ఇదేం మిమ్మల్ని నామోషి కాదు, కించపరచడం కాదు. హృదయపూర్వకంగా మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి ఎంతమంది ఉన్నారో. ఎంతమంది లిస్ట్ అవుట్ చేసినారన్న ఈరోజు? 30 మెంబర్సా? 15 నా కృష్ణా 30 కృష్ణా అన్న చెప్పిన ప్రకారము ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి 590 మార్కుల పైన ఉండే వాళ్ళకి 15 మంది, ప్రభుత్వ బడిలో చదివే వాళ్ళని 15 మంది, 580 అని. మరి 30 మంది విద్యార్థులు ఉన్నారు కదా. ఎవరైనా కానిలే, దీంట్లో ఊరికే చేయెత్తేది అవసరం లేదు. ఎవరైనా తల్లిదండ్రుని పాద నమస్కారం చేసుకునే వాళ్ళు ఉన్నారా? నేను కూడా 6th క్లాస్ 8th క్లాస్లో మేబీ నాకు గుర్తుకు లేదు, మీ నాన్నని ఎవరైనా తిట్టేవాళ్ళు ఉన్నారా? మీ నాన్నని బాగా తిట్టేవాళ్ళు ఉన్నారా అంటే క్లాస్లో 50 మంది 60 మంది ఉన్నాం. నాకు బాగా కోపం మా నాన్న అంటే. వెంటనే చెయ్యెత్తేసిన పైకి. ఇట్లా వెనక్కి చూసా, ఎవరు కనపడలే, నేను ఒకడే. ఏమయ్యా ఎందుకు తిడతావయ్యా మీ నాన్ననే అన్నాడు. రామకృష్ణప్ప, తెలుగు టీచర్. సార్ నేను చదువుకోవాలంటే మా నాన్న ఏదో ఒక పని చెప్తాడు సార్. నేను అందరికంటే క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే నాకు కావడం లేదు సార్. వాడు భాస్కర్ రెడ్డి గారికి ఎక్కువ వస్తాయి, వీడి శ్రీనివాసులకి ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా ఒక టెస్ట్లోనూ ఒక దాంట్లోనూ వాళ్ళని నేను అధిగమించాలంటే నాకు కుదరలే, ఇంటికి పోతేనే పని చెప్తాడు, రాత్రి చెప్తాడు, అందుకు కోపం సార్ అని. మరి నాకు ఆ రోజుల్లో మిడిమిడి జ్ఞానం, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులు అయితేమి, తల్లిదండ్రుల గురించి తెలియదు కదా. మరి నేను ఈరోజు మీ ముందర నిలబడి ఈ మైక్ చేత పట్టుకున్నాను అంటే, కృష్ణారెడ్డి నన్నిటికి పిలిచినాడంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కారణము. వాళ్ళలో ఏముంది? చదువు లేదు. చదువు మా నాన్నగారికి అక్షరజ్ఞానం లేదు, అమ్మా నాన్నకి అక్షర జ్ఞానం లేని సంస్కార సంపన్నులు మా అమ్మా నాన్నలు. ఆ సంస్కారాన్ని నాకు ఇచ్చారు కాబట్టే నేను ఈడ మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మీరు ఈరోజు వీటికి వచ్చినారు కాబట్టి 10th క్లాస్ మార్క్స్ అన్ని సంపాదించినారంటే మీ తల్లిదండ్రులు మీకు ఆ సంస్కారాన్ని ఇచ్చినారు కాబట్టే మీరు ఈడ నిలబడగలిగినారు. మరి మీరు దేశానికి, మీ తల్లిదండ్రులకి ఏం గిఫ్ట్ ఇస్తారు? దేశానికి ఏం సేవ చేస్తారు? మన దేశం నుంచి ప్రపంచాన్ని
దిగ్గజాలు ఎంతోమంది ఉన్నారు. సత్యనాదేళ్ళు అయితేమి, సిఇఓ పిచ్చయ్య అయినతే, మన దేశానికి రాష్ట్రపతి అతి పేదరికంలో ఉన్నాడు డాక్టర్ ఎవరు అబ్దుల్ కలాం. పేపర్ వేశాడు రామేశ్వరంలో, ఆయన దేశానికి వన్నె తెచ్చాడు అబ్దుల్ కలాం అంటే. ఆయన నిస్వార్థంగా. మరి మీరేం చేస్తారు చూసుకోండి. మన ఋషులు చెప్పినట్ల స్వామి వివేకానంద ఒక స్లోగన్ చెప్పాడు. దాని ప్రకారం చూస్తే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ యూ. ఆయన చెప్పింది బిలీవ్ ఇన్ దట్. నేను చెప్తాండేది ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ యూ. నీలో అన్ని శక్తియుక్తులు దాగున్నాయి. దాని ద్వారా నువ్వు ఏమైనా కావచ్చు. నీ అంబిషన్ ఏమనుకుంటే, నీ లక్ష్యం ఏమనుకుంటే అది ఛేదించవచ్చు. ఆర్థిక పరిస్థితులు అడ్డు రావు, సామాజిక పరిస్థితులు అడ్డు రావు, నీకేమీ అడ్డు రావు. నీ చేతిలో 3 ఉన్నాయి. ఆ 3 ఏమున్నాయి? ప్రపంచం నీ చేతిలో ఉంది. ఈరోజు సెల్ నీ చేతిలో ఉంది. సెల్ ప్రపంచం అంతా నీ చేతిలో, అరచేతిలో ఉంది. తర్వాత 24 గంటలు నీ చేతిలో ఉన్నాయి. దేశ ప్రధానికి 24 గంటలే, అనిల్ అంబానీకి 24 గంటలే, రోజు మన తల్లిదండ్రులు పొలం పని చేసే వాళ్ళకి 24 గంటలే, మనం పుస్తకం తీసుకొని చదువుకునే మనకి 24 గంటలే. మరి కొంతమంది బాగా సక్సెస్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ కాలేరు. ఎందుకు? వాళ్ళలో వ్యక్తిత్వ లోపము, సమయపాలన లేకపోవడం. ఈ 3 మీరు మీ వ్యక్తిత్వం, మీ దగ్గర మంచి వ్యక్తిత్వం ఉంటే 24 గంటలు మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ప్రపంచం సెల్లులో మీకు ఏమవసరమో అవే చూస్తారు. ఆ సెల్లులో కలగూర గంప అన్నీ ఉంటాయి. దాని ద్వారానే చెడిపోతున్నారు సమాజం ఇప్పుడంతా. కాబట్టి విద్యార్థులారా చాలా సంతోషం. మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్. అన్ని మార్కులు సాధించినారంటే మీ తపన, మీ కృషి, మీ పట్టుదలకి అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు భారతదేశంలో అదే పొద్దున ఎక్కడైనా కానీ ఎనీ ప్రొఫెషన్, మీకు ఇష్టమైన ప్రొఫెషన్లో మీరు రాణించి ఈ రెడ్డి సంఘాన్ని గుర్తు చేసుకొని, రెడ్డి సంఘంలో చేసిన చిరు సన్మానాన్ని ఎప్పుడు ప్రతిరోజు గుర్తు చేసుకోవాలా. నాకు పెద్ద బాధ్యత పెట్టినది రెడ్డి సంఘం. నేను నా తల్లిదండ్రులకి గిఫ్ట్ ఇవ్వాలా. ఏమిస్తారు మీ గిఫ్ట్? మీ తల్లిదండ్రులకి మీరు మంచి పొజిషన్లో ఉంటే మీ తల్లిదండ్రులు కోరుకునేది అదే గిఫ్ట్. మీరేమో శారీసో, గోల్డో, ఇంకోటో మా నాన్న కారో ఇట్లా తీసేయాల్సిన అవసరం లేదు. మీరు మంచి పొజిషన్లో ఉంటే లాస్ట్కి తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు. ఇందాక చెప్పినాడు అన్న దగ్గరలో అనాథ శరణాలయం కూడా రెడ్డి సంఘం తరఫున అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అని. దానికి అభినందనలే. కానీ నాకైతే అనాథ శరణాలయము, వృద్ధాశ్రమము ఇట్లా అంతేగిన నాకు చిరాకే. ఎందుకంటే ఏ తల్లిదండ్రుల్ని వాళ్ళు చాకితే వృద్ధాశ్రమం ఆవశ్యకత అవసరమా? ఎవరు చూడకపోవడం వల్లనే కదా వృద్ధాశ్రయాలు పుడుతుండేది. మరి ఆ విధంగా మనలో పరివర్తన రావాలని కోరుకుంటూ పిల్లలందరికీ మరొకసారి నా యొక్క శుభాశీస్సులు. I am completed my 10th class at APS WRS School, Brahmasamudram. My village name is Srirangapuram, Balguppa Mandalam. మా పెద్దనాన్న రామకృష్ణ గారు. నాకు 10th క్లాస్లో 578 మార్క్స్ వచ్చాయి. వెన్ కంపేరింగ్ టు ప్రైవేట్ స్కూల్స్ ఇన్ మై విలేజ్, మా ఊర్లో ప్రైవేట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ కూడా 505 వచ్చాయి. బట్ ఐ స్కోర్డ్ 578. నేను ఇది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 5th క్లాస్ టు 10th క్లాస్ నేను APS WRS స్కూల్ బ్రహ్మసముద్రంలోనే చదువుకున్నా. మా డాడీ ₹1 కూడా ఖర్చు పెట్టుకోలేదు నా ఎడ్యుకేషన్ కోసం. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ల్యాక్స్ పెట్టి చదివిస్తున్నప్పుడు నేను వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం నాకు ఎంతో హానరబుల్గా అనిపిస్తుంది. బట్ ఇంకొకటి, మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డాడు.
తర్వాత మా స్కూల్ స్టాఫ్ కూడా, మా టీచర్స్, మా ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా నాకు ఎంతో కృషి చేశారు. స్టార్టింగ్లో నాకు 10th అంటేనే భయం, జస్ట్ పాస్ అవుతానో లేదో కూడా తెలియదు. అలాంటిది లాస్ట్కి వచ్చేపాటికి అవును నేను ఇంత టార్గెట్ పెట్టుకొని దీన్ని ఖచ్చితంగా క్రాస్ చేయాలి అనే టార్గెట్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మాత్రం మా స్కూల్లో పనిచేస్తున్న మా టీచర్స్ మాత్రమే. అలాగే ఐ వాంట్ టు టెల్ సమ్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. 4th క్లాస్ కంప్లీట్ చేసుకున్నా నేను కోవిడ్ టైంలో. నాకు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి సీట్ రాలేదు. నేను అడిగిన మా డాడీని, డాడీ నాకు సీట్ రాదా అంటే, కాపన్ కడుపులో పుట్టేది నీ దురదృష్టం అమ్మ అన్నాడు. అంటే నేను చేసుకున్నది అంత దురదృష్టం అనిపించింది. కానీ నేను సీట్ దక్కించుకున్నా, నాకు సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం కేవలం మా నాన్న మాత్రమే. మా నాన్న ఎప్పుడు ఒకే మాటే చెప్తాడు, అంటే స్కూల్లో ఇంత టార్గెట్ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలని టీచర్స్ ఫోర్స్ చేస్తుంటారు కదా. కానీ మా నాన్న ఏ రోజు అట్లా ఫోర్స్ చేయలేదు. చదువు, నువ్వు తెచ్చుకుంటావు, నువ్వు సాధిస్తావు అనే మాటే చెప్పినాడు. కానీ ఇన్ని మార్క్స్ రావాలా, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పలేదు. మా పేరెంట్స్ నాకు తోడుండి ఇక్కడి వరకు వచ్చేలా చేసి నన్ను నడిపించినందుకు మా టీచర్స్కి, మా పేరెంట్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 10వ తరగతిలో ఈ 2026 సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించి దాదాపుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మన రెడ్డి విద్యార్థుల ప్రశంస కార్యక్రమం, ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులకు, మన రెడ్డి కుల పెద్దలకు, మీడియా వారికి, అదేవిధంగా రాయలసీమ కన్వీనర్ పాటిల్ రామకృష్ణారెడ్డి అన్న గారికి మొదటగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున మన సమాజంలో, ముఖ్యంగా మన రెడ్డి కులంలో జన్మించి ఆర్థికంగా లేకపోయినా కూడా ఉన్నత విద్యలు ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేదా తెలిసిన బంధువుల ద్వారా కావచ్చు, లేదా దాతల ద్వారా కావచ్చు మద్దతు తీసుకొని చదివి ఎంతోమంది ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు మన రెడ్డి కులస్తుల్లో. వారందరినీ కూడా మనం గౌరవించుకుంటూనే ముందుకు పోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వారి జాబితాలో ఈ రోజున ఎవరైతే అనంతపురంలో ప్రతిభా పురస్కారాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మన రెడ్డి కులంలో ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా చదువు ఉంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు ఎంతో ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. చదువు లేకుండా ఉంటే మన దగ్గర ఎన్ని భూములున్నా, ఎంత ఆస్తి ఉన్నా నిరుపయోగం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మరింత వృద్ధిలోకి రావాలని మాకు ఉన్న పరిధి మేరకు గతంలో 3 సంవత్సరాల క్రితం కంటిన్యూగా ఒక 4 సంవత్సరాలు ఇలా విద్యార్థులకు ఆర్థిక సహకారం కాకుండా ప్రతిభా పురస్కారాలు అనే కార్యక్రమాన్ని మన రెడ్డి విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించాం. ఎందుకంటే ప్రతి కులంలోనూ వాళ్ళ కులాలు ఉద్యోగస్తులు కానివ్వండి, లేదా రాజకీయవేత్తలు కానివ్వండి, వాళ్ళ ప్రోత్సాహంతో ప్రతి ఏడాది పిల్లలను ప్రోత్సహించే విధంగా వాళ్ళు పురస్కారాలు ఇవ్వడం, లేదా వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది దృష్టిలో ఉంచుకొని మేము కూడా గతంలో ఒక 4-5 సార్లు చేసాం. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వలన అది నిలిపేశాం.
మళ్ళీ ఈ 2026వ సంవత్సరం నుంచి ప్రారంభించాలని నేను రామకృష్ణారెడ్డి అన్నతో మాట్లాడటము, అన్న ఆ తర్వాత పెద్దలు కృష్ణారెడ్డి సార్ కానీ రాజశేఖర రెడ్డి అన్న కానీ ఇలా అందరితో చర్చించుకొని ఒక మాట మీదకి వచ్చి అందరి సహకారంతో ఉన్నంత మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు మా యొక్క ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎంత చేశామని కాదు, మన పిల్లలను ప్రోత్సహించేందుకు వాళ్ళను మోటివేట్ చేసి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తే భవిష్యత్తులో మీకు మోరల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానీ మన రెడ్డి కులస్తులు కానీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కానీ తోడుగా ఉంటుందని ఒక భరోసానిస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా ఈరోజు విద్యార్థులు ఇంతగా చదివి ఉన్నత స్థాయికి వచ్చారంటే కంపల్సరిగా మన తల్లిదండ్రులు కష్టం ఉంటుంది. రాత్రింపవళ్ళు మనల్ని వేచి చూసుకుంటూ ఏం చేస్తున్నారు, బాగా చదువుతున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయా అని క్షుణ్ణంగా వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకోవడం వల్ల మన బట్టలకు కానీ బుక్కులకు కానీ ఉన్నంతలో ఆ కేర్ తీసుకోవడం వల్ల మనం హ్యాపీగా చదువుకొని ఈరోజు ఉన్నతంగా మంచి మార్కులు సాధించాము. భవిష్యత్తులో ఈ పిల్లలందరూ సివిల్గా ఏదైతే సివిల్ సర్వెంట్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, లేదా వ్యాపారవేత్తలు కానివ్వండి, ఏది అయినా కూడా మీకు తోడుగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఉంటుంది. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మీ కష్టంలో ఇబ్బందుల్లో తప్పనిసరిగా మేము తోడుగా ఉంటాము. ఎవరిని కూడా మనం అగౌరవపరచుకోకుండా మన కులం కోసం ఇతర కులాలను గౌరవిస్తూనే మన రెడ్డి కులాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, మన రెడ్డి కులాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, మన రెడ్డి కులంలోని పేదలను ఆర్థికంగా కానీ మోరల్గా కానీ వాళ్ళకి సలహాలు సూచనలు చేసి ముందుకు తీసుకెళ్లేందుకు మీరంతా కృషి చేయాలి. భవిష్యత్తులో ఆ ఉన్నత స్థాయికి వస్తారని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. థ్యాంక్ యూ. గర్వంగా తన పిల్లల యొక్క విజయాన్ని ఆనందం పొందడానికి విచ్చేసిన ప్రతి తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి బిడ్డలకు ప్రతిభా అవార్డు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థులకి మనం ఈరోజు ప్రతిభా అవార్డు ఇస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం విద్యార్థి విభాగం తరఫున దీనికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి అన్న గారికి, మన పాటిల్ రామకృష్ణ రెడ్డి అన్న గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం అంటే ఇతర కులాలని గౌరవిస్తూ మన కులం పైన ప్రతి ఒక్క వ్యక్తికి కులం పైన ప్రేమ అభిమానం అనేది ఉండాలి. అలానే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ప్రతి కులంలోనూ ఇలాంటి ప్రతిభా అవార్డులు అవ్వచ్చు, లేదా చాలా చదువుకోవడానికి ప్రోత్సాహం అందించడం జరగవచ్చు, బహుమతులు ఇవ్వడం జరగవచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ మన రెడ్డి బిడ్డలకు ప్రోత్సాహం అందించడం చాలా తక్కువ. కానీ 2020 సంవత్సరంలోనే సాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో. మళ్ళీ ప్రతి సంవత్సరం మన రెడ్డి యాజమాన్యం అంటే మన కళాశాలలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, మన రెడ్డిస్ వాళ్ళవి ఉన్న వాళ్ళకి మనం పేద రెడ్డి విద్యార్థులను అటాచ్ చేసి వాళ్ళకి చాలా ఫీజులు తగ్గడం అవ్వచ్చు, లేదా ఫ్రీగా చదివించడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ చేశాం. కానీ ఇలాంటి ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలని చాలా రోజుల నుండి మాకు ఉండేది. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాం. ఇది అనంతపురంలో మొదలైంది. నెక్స్ట్ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం రాష్ట్రం అంతటా ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి ఒక నెల క్రితమే ప్రతి రెడ్డి విద్యార్థి వచ్చిన మార్క్స్ అందరినీ
ఒక డేటా కలెక్ట్ చేసి స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా విద్యార్థి విభాగం దీన్ని లీడ్ చేసి స్టేట్ మొత్తం ఎంతోమంది పెద్దల యొక్క సహకారం తీసుకొని ఇలాంటి ప్రతిభా అవార్డులకు ప్రోత్సాహానికి ముందుకు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కులానికి మనము కులం దీంతో ఉండాలని కాదు, కానీ ఇలాంటి పేద విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తే నా జీవితంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం మీతో పంచుకుంటాను. మన అనంతపురం జిల్లాలో ఆర్డిటి అనే ఒక సంస్థ కూడా ఉంది. కానీ నేను చదువుకునేటప్పుడు చాలా సమస్యలు వచ్చేవి స్కూల్స్లోకి. కానీ మా గ్రామంలో మా రెడ్డి కులస్తులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. నేను ఇంకొక మా బావ చెన్నకేశ్వర రెడ్డి అని ఇద్దరే ఉండేవాళ్ళు అనమాట. ప్రతి సంస్థ ప్రతి ట్రస్ట్ వచ్చి అందరికీ బుక్స్, పెన్స్, బట్టలు, డబ్బులు అన్నీ ఇచ్చేవన్నమాట. మాకు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు, లిస్టులో మా పేరు ఉండేది కాదు. ఎందుకంటే మీరు రెడ్డిస్ కదా, మీరు ఉండేవాళ్ళు, అంటే మీరు బాగా బతికిన వాళ్ళు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు చాలా బాధ అయ్యేది అనమాట. అంటే ఎందుకు ఇలా, అంటే సహాయం చేసే చోటు కూడా కులాన్ని చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క కులంలోనూ ఇలాంటి బహుమతులు, పురస్కార అవార్డులు ఇస్తున్నారు. మనం ఎందుకు ఇవ్వకూడదని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మన కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, మన కులంలో కూడా ప్రతిభావంతులు ఉన్నారని ఈరోజు ముందుకు వచ్చామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మన చిన్నారి చెప్పింది వాళ్ళ నాన్న కష్టం, వాళ్ళ జీవితం ఎలా నడిచిందని. అలాంటి ఎంతోమంది మనం జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ చదువు అనే ఒక రంగంలోనే కాకుండా మనం ఏ రంగంలో ఉన్నామనేది మనము ముఖ్యము. ఆ రంగం మంచి రంగం ఎంచుకొని దాంట్లో మనం మంచి స్థాయికి పోయే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇదే నేను విద్యార్థులకు చెప్పేది. ప్రతి విద్యార్థిను మనం చదువుతో పాటు మన రెడ్డికి ఉండే విలువలు ఈ పోను ఈ కలియుగంలో మనం పోతూ ఉన్నాయన్నమాట. ఎథిక్స్, మానవ విలువలు, సమాజం పట్ల గౌరవం, ఇవన్నీ వాటితో కూడిన విద్యను మనం తీసుకోవాలి. మనం 10 మందికి సహాయం చేసే కులంలో పుట్టాం, అదే విధంగానే 10 మందికి సహాయం చేస్తూ మన జీవితాన్ని మలుచుకునే విధంగా మనం జీవించాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ సమావేశానికి వచ్చిన అంటే తన కుమారుడు విజయం సాధించారు, 10 మందిర నా మర్యాద నిలబెట్టారు, నాకు గర్వంగా ఉందని విచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రికి పాదాభివందనాలు చేస్తూ, ఈరోజు ఫాదర్స్ డే అన్నమాట. అందరికీ ఇక్కడికి గర్వంగా వచ్చిన ఫాదర్స్కి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నేను నా జీవితంలో చెప్పేది ఏమంటే, మీ తల్లిదండ్రులకి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మా నాన్న చిన్నప్పటి నుండి నేను 10వ తరగతిలోనే రాజకీయాలు అంటూ లేదంటే స్టూడెంట్ వింగ్స్ అంటూ ఇలాంటి తిరుక్కుంటూ ఉండేవాను అనమాట. అంటే చదువుతో పాటు అందరూ వచ్చి చెప్పారు అనమాట. మా నరేష్ అన్నకు కూడా చెప్పేవారు అనమాట, ఏమి అబ్బాయి ఇంత చిన్న ఏజ్ నుండినే ఇట్లా తిరుగుతున్నాడు కదా చదువుకోకుండా అని. నేను మా నాన్నకు నమ్మకం, చదువుతో పాటు వీడన్నీ చేస్తున్నాడు, చదువు వదిలేసి చేయట్లేదు, నేను నచ్చిన రంగంలో ఉంటే అదే అతనికి సంతోషం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క ఆశయాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని చేకూర్చుకోవడానికి కోసం పిల్లల్ని ఇబ్బంది పెడుతూ తనకి ఇష్టం వచ్చిన రంగంలో తనని ఎదగడం కోసం తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుండి మా నాన్న ఏ రోజు నాకు ఇది చేయి అది చేయి అని చెప్పలే. నువ్వేం చేసినా కరెక్ట్గా చేస్తావు, నువ్వేం చేసినా విజయం సాధిస్తావు అని నా వెంట ఉన్నాడు. కాబట్టి నేను ఈరోజు 10th క్లాస్ అయినప్పటి నుండి మళ్ళీ ఇంటర్ చదివి, డిగ్రీ చదివి, లా చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులందరూ పిల్లలకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై రెడ్డి. I am Rahasya from Lakshmi Synergy School. I have got 593 marks in 10th and I have secured district 2nd rank in Polyset exam. I got 107 marks out of 190. And I want to say a few lines about me. I have studied hard and that result is given now. And my mother also sacrificed everything for me and my father works in army. మా డాడీ ఆర్మీలో వర్క్ చేస్తాడు, మా అమ్మ నా కోసం చాలా చేసింది. మా మమ్మీ ఇప్పుడు మా డాడీ 3 months ఒకసారి వస్తాడు, అయినా కూడా మా అమ్మ మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. నేను డిమోటివేట్ అయినా చాలా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కమింగ్ టు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ పెట్టేశారు.
నేనేమో ఐఐటిఐ అవ్వాలనుకుంటున్నాను, అలాగే సివిల్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. బట్ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా అడ్డుగా అయిపోయింది. అంటే ఇప్పుడు మనం 3 అడ్వాన్స్లో మనం ర్యాంక్ కొట్టాలనుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీ 98, బట్ ఫర్ అదర్ క్యాస్ట్ 48, 23. I can't understand why is this happening. And in civils, మనకు ఓసీ వాళ్ళకి 4 times అటెంప్ట్స్ ఉంటే వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రం వాళ్ళు తక్కువగా ఉన్నారని 6 అటెంప్ట్స్. టాలెంట్ క్యాస్ట్కి ఏం సంబంధమో నాకైతే అర్థం కాదు. టాలెంట్ ఉంటే వాళ్ళు వస్తారు, క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి వాళ్ళని తీస్తే అందుకే మన ఇండియా డెవలప్డ్ కంట్రీ కాలేదని నాకు అనిపించింది. సిస్టమ్కి నేను ఎక్కిస్తున్నాను నిజంగా చెప్పాలంటే. మన ఇండియా ఇంకా డెవలపింగ్, వైజ్ డెవలపింగ్ అంటే ఇదే. టాలెంట్లో ఉన్న వాళ్ళకి తొక్కేస్తున్నారు, వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి అక్కడ విదేశాలు టాప్ పరుస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు టాలెంట్ని కన్సిడర్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ కేటగిరీ ప్రకారం ఇప్పుడు మనకి జస్ట్ 23 మార్క్స్ వచ్చినా అడ్వాన్స్లో క్వాలిఫై అవుతారు, మంచి సీట్ వస్తుంది. కానీ మనకు 98 ఇంకా అంతకు ఎక్కువ వచ్చినా కూడా మనకి మంచి సీట్ రావడం లేదు. సో అక్కడే అందరూ డిమోటివేట్ అయిపోయి అందరూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. సో దానివల్ల టాలెంట్ అనేది చాలా డిమోటివేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 10th క్లాస్లో 591 మార్కులు వచ్చినందుకు మన రెడ్డి సంఘం తరఫున మన పెద్దలు ఇన్వైట్ చేసింటే ఇక్కడికి వచ్చినాము. మా పిల్లలతో పాటు చాలామంది పిల్లలు మంచి మార్కులు వచ్చినాయి. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చినారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ముందుగా ఇంత మంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమానికి దాతల సహకారంతో ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్న మన రెడ్డి సంఘం పెద్దలందరికీ మరియు దాతలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు మా బాబు కంటే పెద్దమ్మాయి నాకు కూతురు ఉంది. తను ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. జేఈ అడ్వాన్స్లో 27,000, మెయిన్స్లో 38,000 ర్యాంక్ వచ్చింది తనకి. తను కూడా 10th క్లాస్లో 594 మార్కులు తెచ్చుకుంది. చాలా బాగా చదువుతుంది. కానీ ఇందాక మన వాళ్ళు అన్నట్టు ఈ ఆ రిజర్వేషన్ పుణ్యమాని మనకు రావాల్సిన బ్రాంచులు కాకుండా చెత్త ఉంటాయి కదా, అంటే మనకు అవసరం లేనివి. అంటే ఏది తక్కువ కాదు, బట్ మనకు కావాల్సింది మాత్రం రాదు. మన మార్కులేమో పైన ఉంటాయి, మనకు కావాల్సిన బ్రాంచ్ రాదు. 45 మార్కులు, 50 మార్కులు, లేదంటే జేఈలో పర్సెంటేజ్ తీసుకుంటారు. మా అమ్మాయికి 97.53% వచ్చింది. అక్కడ 80%, 70% వచ్చిన వాళ్ళకి మంచి అవకాశాలే ఉంటాయి. ఏమంటే రిజర్వేషన్. ఏది ఏమైనా కానీ మన వాళ్ళందరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏమంటే అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రాదు. 8 లక్షల లోపల ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, లేకుంటే రాదు. చాలా మందికి రాదు. వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ పిల్లలు 10th క్లాస్కి వస్తున్నారంటే ఖచ్చితంగా అందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. మన మూర్ఖత్వంతో మనం ఈడబ్ల్యూఎస్ తీసుకోకపోతే చాలా కోల్పోతాం. మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే బీసీ పిల్లలతో పాటు మనకు కూడా వస్తుంది. అదృష్టం ఉంటే ఇంకా ఎవరు కాంపిటీషన్ లేరనుకోండి, అవలీలుగా సీట్ వస్తుంది ఏదంటే. కానీ అది ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, లేదంటే కాలేజీలో సీట్ అయినా సరే, ఏదైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్లో అందరూ ఐఐటీలు అందరూ చదివిస్తూ అంటారు. పిల్లలకి ఎంత కెపాసిటీ ఉందో దాన్ని గమనించండి మీరు. 98-99% కనీసం అంటే 97 పైన ఉంటేనే ఐఐటీలో మనం క్రాక్ చేయడానికి వీలవుతుంది. నేనేం డిసప్పాయింట్ చేయడం లేదు, వాస్తవం గురించి చెప్తున్నాను. అంటే నేను ఆల్రెడీ అది ఫేస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అదే సందర్భంలోనే ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐఐటీనే ఏం ఫేస్ చేసుకోవద్దండి. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కామెడీకే రాపించండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెడీకే రాపించండి. నేను కూడా రాపించాను, కానీ నా కూతురు నేను సీరియస్గా చెప్పలేదు. తను కామెడీకి కూడా 3,800 ర్యాంక్ వచ్చింది. చాలా మంచి ర్యాంక్ దానికి. టాప్ 3 కాలేజెస్లో సీట్ వస్తుంది దానికి. ఇప్పుడు కూడా ఎంఎస్ రామయ్య, బిఎంఎస్ కాలేజీలు బెంగళూరులోనే టాప్ 2-3 పొజిషన్లో ఉంటాయి. దాంట్లో ఏ బ్రాంచ్ అయినా వస్తుంది తనకి. కానీ అందరూ చెప్పినట్టు ఇంత కష్టపడింది తనకు కూడా ఇష్టం లేదు. గవర్నమెంట్ ఐఐటీల్లోనూ వీటిలో సీట్ వస్తుంది దానికి. కానీ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, లేకపోతే సిఎస్సి వస్తుంది. ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళాలి. ఒరిస్సా, త్రిపుర, నాగాలాండ్, లేకపోతే వారణాసి అట్లా వెళ్ళాలి. మనకి ఇష్టం లేదు ఇక్కడి నుంచి అంత దూరం పంపించడానికి. ప్రతిసారి ఫ్లైట్లో పోయి రావాలా. కాబట్టి కామెడీకే ఖచ్చితంగా రాపించండి. ఆర్వీసీఏని బెంగళూరులో టాప్ కాలేజ్ ఉంది. గత 50 సంవత్సరాల నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఆ కాలేజ్. ఆ కాలేజీలో సిఎస్సి మేనేజ్మెంట్ కోటాలో మనం సీట్ కావాలనుకుంటే 72 లక్షలు కట్టాల. ప్యూర్ వైట్
ప్యూర్ వైట్. వాడు నోటిఫికేషన్ ఇచ్చింటాడు, ఫస్ట్ సంవత్సరం సీట్ కావాలంటే మేనేజ్మెంట్ కోటా కింద 24 లక్షలు డొనేషన్ కట్టాలా, ప్రతి సంవత్సరం 12 లక్షలు ఫీజు కట్టాలి. అట్లా 4 సంవత్సరాలకి 72 లక్షలు అవుతుంది. కాబట్టి దాంట్లో మనం కామెడికేలో బాగా రాసి మంచి ర్యాంక్ వస్తే, బిలో 500 వస్తే కోరిన బ్రాంచ్ వస్తుంది. మనకి 72 లక్షల చదువు కేవలం సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల్లో అయిపోతుంది. నిన్ననే నేను శనివారం నేను వెళ్ళేసి వచ్చాను బెంగళూరుకి. మెకానికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ అవైతే ఇస్తాం సార్, మీ అమ్మాయికి 3800 వచ్చింది, చాలా కాంపిటీషన్ ఉంది, బిలో 1000 కానీ అట్లా వచ్చి నేను దగ్గర సీట్ ఇచ్చినందుకు అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెడీకి రాపించండి. ఇంకా నేషనల్ వైడ్ ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐఐటీల్లో ఇంజనీరింగే అవసరం లేదు, ఏదైనా చదవచ్చు. మన బాబు ఐఐటీలో చదివింది అని అనిపించుకోవాలంటే NCET అని ఒక ఎగ్జామ్ ఉంది, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి. ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే మన పిల్లలు BSc BEd కానీ అట్లా అండర్ గ్రాడ్యుయేషన్ విత్ BEd కోర్సు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ స్కూళ్ళలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా వాళ్ళు మంచి టీచర్ పోస్టు చేసుకోవచ్చు. అట్లే మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాసుకొని హ్యాపీగా వాళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ లేకుంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా వెళ్ళొచ్చు. అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించింది చెప్తున్నా. నాకు ఇంతకుముందు తెలిసేది కాదు. మా అమ్మాయి గురించి నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి ఎక్కడ సెటిల్ చేయాలి ఏంటి అనేసి ఈ రీసెర్చ్లో భాగంగా నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నా. చాలా మందికి తెలియదు. అనవసరంగా ఐఐటీ ఎక్కువ డబ్బులు ఇది చేయొద్దండి.